తెలంగాణ బీజేపీలో ఎన్నికల పంచాయతీకి తెరపడింది. సాధారణంగా రాజెవరో తెలిస్తే రాజ్యంలో నచ్చినోళ్ళు జై మహారాజా అని జై కొడతారు. నచ్చని వాళ్ళు మహారాజా డౌన్ డౌన్ అని నినాదాలు చేస్తారు. కానీ తెలంగాణ కమల దళంలో అంత చిన్న భిన్నంగా మారిపోయింది. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి లెక్క ఆపద్ధర్మ అధ్యక్షుడిని ఏమైనా నియమించిందా అనే సందేహం కూడా రాకపోలేదు. రాష్ట్ర నేతలతో సంబంధం లేకుండా కేంద్రమే తుది నిర్ణయం తీసుకోవడం వెనుక ఉన్న మతలబేంటి? అసలు అధ్యక్షుడు కావాల్సింది ఈటల రాజేందర్. కానీ కేంద్ర మంత్రి, కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్లు అడ్డుపడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఆరోపణలు ఎంతవరకు నిజం అంటే ఈటల రాజేందర్ అధ్యక్షుడైతే బండి సంజయ్, కిషన్ రెడ్డి గ్రాఫ్ పడిపోతుందని భావించి అంతర్రాజకీయాలు చేస్తున్నారా? ధర్మపురి అరవింద్, రాజాసింగ్లు కూడా పేరున్న మాస్ లీడర్లు. అందుకే వారిని పక్కన పెట్టే ప్రయత్నం చేశారా అంటూ విమర్శలు చేస్తున్నారట తెలంగాణలోని బీజేపీ నేతలు, కార్యకర్తలు. కానీ నూతన కమల దళపతి రామచంద్రరావు మాత్రం ఇప్పుడే పగ్గాలు పట్టుకున్నది. అభి పిక్చర్ బాకీ హై అంటున్నారు. తెలంగాణ కమల రాజకీయాల్లో మరో ఆరోపణ కూడా గట్టిగా వినిపిస్తుంది. 2 ఏళ్ల వరకే రామచంద్రరావు బీజేపీ అధ్యక్షుడిగా ఉంటాడని, తర్వాత మళ్లీ మార్పులు ఉంటాయని. అయితే నిజంగా 2 ఏళ్లు ఉంటారా? 2 ఏళ్లలో తన మార్కును నిరూపించుకునే ప్రయత్నం రామచంద్రరావు చేస్తారా? తెలంగాణ బీజేపీలో నాయకత్వ నియామకానికి సంబంధించిన ప్రక్రియ ముగిసిపోయినా నాయకుల మౌనం ఇంకా ప్రశ్నలెత్తిస్తుంది. ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్ వంటి నేతలు మౌనంగా ఉండడమా, లేక మనసులో కోపాన్ని మౌనంగా పరుచుకోవడమా? ఒక పక్క అధిష్టానం తమ అభిప్రాయాలకే విలువ ఇస్తుంది అనే అసంతృప్తి, మరోపక్క గ్రూపు రాజకీయం బలపడుతుంది అనే అనుమానాలు నేతల్లో వ్యాప్తి చెందుతున్నాయి. ఈ మౌనానికి అర్థాలున్నాయా, లేక రాజకీయంగా ఎదురుదాడికి ముందు వచ్చిన స్ట్రాటజీయా? ఇదంతా పార్టీకి పునర్నిర్మాణానికి అడ్డు అవుతుందా అనే అంశం ఇప్పుడు సెంటర్లో ఉంది. రాష్ట్ర అధ్యక్షుని ఎంపికలో బీజేపీ కేవలం సంస్థాగతంగా కాక సామాజికంగా కూడా సంకేతాలు ఇచ్చే ప్రయత్నం చేసినట్టు తెలుస్తుంది. అయితే పలు సామాజిక వర్గాల నుండి వచ్చిన సీనియర్ నేతలు, ముఖ్యంగా రెడ్డి, ఒక్కలిగా, మాదిగా సామాజిక వర్గాల్లోని నేతలు విసుగుతో ఉన్నారనే మాట వినిపిస్తుంది. రాష్ట్రంలో సామాజిక సమీకరణలు తప్పనిసరిగా ఓటు బ్యాంకులను ప్రభావితం చేసే అంశంగా ఉండడంతో రామచంద్రరావు ఎలా సమతుల్యం చూపుతారో చూడాలి. ఒకవేళ బండి సంజయ్ గతంలో ఎలా రాష్ట్ర అధ్యక్షుడిగా మాస్ మొబిలైజేషన్ చేశారో ఇది ఇప్పుడు రామచంద్రరావుకు మచ్చుతునకగా మారుతుందా? బండి సంజయ్ ర్యాలీలు, హిందుత్వ అజెండా, ఉద్యమ ఉత్సాహంతో కార్యకర్తలను ఉత్తేజపరిచారు. కానీ రామచంద్రరావు మాత్రం అందుకు విరుద్ధంగా సంస్థాగత నిర్వహణ, నియంత్రిత దృక్పథంతో ముందుకు సాగుతున్న నేత. ఇదే పార్టీకి వరమా లేక మైనస్ పాయింట్గా మారుతుందా? అంటే ఇప్పుడు మాస్ను తాకే విధానం మళ్ళీ అవసరమైపోతుందా? ఈ 2-3 ఏళ్ల మధ్య బీజేపీ ఏ దిశగా వెళ్లాలన్న ప్రశ్న రామచంద్రరావు ముందుంది. రామచంద్రరావుకు అధిష్టానం ఇచ్చిన పదవి కాలం రెంటికే పరిమితమా? అంటే కేంద్రానికి ఓ ప్యాచ్ వర్క్ లీడర్ అవసరమై రామచంద్రరావును బ్రిడ్జి లీడర్గా పెట్టారా అనే అనుమానాలు కూడా వినిపిస్తున్నాయి. ఇది నిజమైతే ఈ 2 ఏళ్లలో ఆయన ఏదో ఒక ఘనత సాధించకపోతే మార్పు ఖాయమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అంటే ఆయనకు టైం ఫ్రేమ్ ఉన్నట్లు స్పష్టమవుతుంది. ఈ గడువులోపే కమల దళాన్ని నూతన శక్తితో నింపాలంటే మైక్రో మేనేజ్మెంట్ కాకుండా మైక్రో లెవెల్ మోటివేషన్ నెక్స్ట్ టార్గెట్ కావాల్సిందే. బీజేపీలో ప్రస్తుతం కనిపిస్తున్న శాంతి తాత్కాలికమేనా? నాయకత్వం మీద అసంతృప్తులున్న నేతలు, ముఖ్యంగా బలమైన సామాజిక చైతన్యం ఉన్నవారు వ్యక్తిగతంగా స్పందించకపోయినా వారి అనుచర వర్గాల నుంచి స్పందనలు బయటకు వస్తున్నాయి. అంటే ఇదంతా ఒక ప్యాసివ్ అగ్రెషన్ రాజకీయం. దీనిని సకాలంలో పసిగట్టి పరిష్కరించకపోతే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో పెద్ద విభేదాలుగా బయటపడే ప్రమాదం ఉంది. అంతేకాదు అధిష్టానం పంపించే సామరస్య సందేశాలు రంగులు కోల్పోతే
కేంద్ర బల పంపకంతో కూడిన రాష్ట్ర అధ్యక్షుడు అనే ముద్ర పగిలిపోతుంది. ఇప్పటి వరకు పార్టీ నేతల మధ్య సమన్వయం, సామాజిక సమీకరణాలు, అధిష్టానం సూచనల్ని పాటించడం అనే బాధ్యతలు ఉన్న రామచంద్రరావుకు అసలు పరీక్ష ఇప్పుడు మొదలవుతుంది. కమలదళం తాలూకు అజెండాను హిందుత్వ, అభివృద్ధి, ఎస్సీ, బీసీ, ప్రత్యేక వర్గాల మద్దతు వంటి అంశాలను తెలంగాణ భాషలో ప్రజలకు అర్థమయ్యేలా మలచాల్సిన అవసరం ఉంది. గతంలో బండి సంజయ్ అగ్రెసివ్ యాంగిల్ నుంచి, ఈటల మొదటి అర్థవంతమైన నాయకత్వం నుంచి వచ్చిన పనితీరు మధ్యలో మధ్యాహ్న నేతగా రామచంద్రరావు నిలవాల్సిన పరిస్థితి. అంటే ఆయనకు ఐడియాలజీ, ఇమేజ్, ఇంటెన్షన్ అన్నింటి సమతుల్యత అవసరం. ఇది సాధించాలంటే ఆయన వద్ద బలమైన కమ్యూనికేషన్ టూల్స్, స్థానికంగా ప్రభావం కలిగిన నాయకుల మద్దతు ఉండాల్సిందే.